మామూలుగా అయితే 140/90 లోపు అంటాం. డయాబెటిక్స్‌లో ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే బీపీ ప్లస్ షుగర్ కలిసినప్పుడు రిస్క్ ఇంకా ఎక్కువ. సో, డయాబెటిస్ ఉంది 140 అట్లా టచ్ అవుతుంది. వెయిట్ చేద్దాంలే అని అనం. డయాబెటిస్ ఉంది, బీపీ కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నా ముందే పెట్టేస్తాం. ఎందుకు వెయిట్ చేసేది అన్నట్టు. అంతా హెల్తీగా ఉంది, బీపీ ఇప్పుడిప్పుడే చూపిస్తుంది అంటే ఫస్ట్ వెయిట్ లాస్ ట్రై చేయండి. సాల్ట్ రెస్ట్రిక్షన్ ట్రై చేయండి. సో, అన్నీ అప్పుడు మనకు కొంచెం టైం ఉండిద్ది. సో, టేక్ యూర్ టైం. ముందు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కరెక్ట్‌గా గైడ్‌లైన్స్‌లో నాకు దాటిపోతుంది కదా అని హరీ అయ్యి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ వెయిట్. బట్ ఫ్యామిలీలో బీపీ ఉంది, స్ట్రోక్స్ ఉన్నాయి. మనకు అర్థమైద్దిగా మీ ఫాదర్‌కి ఏ ఏజ్‌కి పక్షవాతం వచ్చింది, ఏ ఏజ్‌కి గుండెపోటు వచ్చింది, ఆయనకి బీపీ ఉందా అంటే ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జీన్స్‌ని తప్పించుకోలేకపోవచ్చు. సో, అట్లాంటప్పుడు నాకింకా టైం కావాలి అంటే చెప్తాం. నువ్వు టైం తీసుకో. నీ వంతు నువ్వు ట్రై చేయి. బట్ మెడిసిన్ మాత్రం బెటర్ టు స్టార్ట్. ఎందుకంటే ఒకసారి గుండెపోటు వచ్చిందంటే అది ఒక్క రోజులో బయటపడిద్ది కానీ కరెక్ట్. దాని బేసిస్ ఒక 10 ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ అవుద్ది బాడీలో. బ్లడ్ వెజల్‌లో చేంజెస్ అనేవి. సో, మనం ఎక్కడ పట్టుకోవాలి అంటే ఈ 10 ఇయర్స్ ముందే పట్టుకోవాలి. లాస్ట్ 1 ఇయర్‌లో పట్టుకున్నా సరే కొన్నిసార్లు అవాయిడ్ చేయలేం. సో, షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి అదే చెప్తాను. నీకు 20స్‌లో వచ్చిందనుకో యూ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఎందుకంటే నువ్వు 70 వచ్చేంత వరకు అనదర్ 40, 50 ఇయర్స్ నీకు రోగాలు రాకుండా చూసుకోవాలి. అదే 70లో షుగర్ వచ్చిందనుకోండి అంత స్ట్రిక్ట్ కంట్రోల్ చెయ్యక్కర్లేదు. ఎందుకంటే అక్కడి నుంచి నీ లైఫ్ స్పాన్ ఎంతైనా మేబీ 15-20 ఇయర్సే కదా మనం తీసుకునేది.